అది తగ్గిన వెంటనే ఫిట్స్ రావడం మొదలైంది. ఫిట్స్ 3 సార్లు వచ్చింది, చచ్చిపోయాడు. వాడు చనిపోయిన వెంటనే నెల తిరగకుండానే అక్క బాధపడటం మొదలుపెట్టింది. ఒకవేళ అక్క చనిపోతే లైన్లో ఉన్నది నేనే. నాకు చాలా భయం వేసింది. చాలా ఏడుస్తున్నాను బెడ్ మీద. ప్రభువా, నాకు అలాంటి భయంకరమైన పరిస్థితి నాకు రాకుండా ఉంటే నీ సాక్షిగా బ్రతుకుతాను నాయన ఒక తీర్మానం చేసుకున్నానండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఇంకో తీర్మానం కూడా చేసుకున్నాను. ప్రభువా, నా ఈ కాలు తగ్గిన వెంటనే పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటానయ్యా, నన్ను స్వస్థపరిచయ్య అంటే నాకు సంవత్సరం పాటు బెడ్ మీదే ఉన్నానేమో. 8వ తరగతిలో కొద్దిగా స్వస్థత వచ్చింది. మాట ఇచ్చిన ప్రకారంగా 8వ తరగతిలో యేసయ్యకి సొంతం అయిపోయా. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఇచ్చాను బెడ్ మీద ఉన్నాను. ప్రభువా, మా అక్క మా అన్నయ్యకి లాంటిది ఆ బలహీనత నాకు రాకుండా ఉంటాయా, నీ సేవ చేసుకుంటానయ్యా అన్న. ఆ పిల్లలకి సేవ అంటే తెలిసే అడగండి. ఎవరికి తెలియదు, నాకు తెలియదు. కానీ నా యేసయ్య